ప్రముఖ సినీ నటి చిత్తూరు నగరి ఎమ్మెల్యే రోజా పార్టీ మారబోతున్నట్టు సమాచారం. వైఎస్ జగన్ వార్నింగ్ ఇవ్వడంతో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతమాత్రం నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు. రోజా గురించి సీనియర్ నేతలు లేనిపోని చాడీలు జగన్ కి చెప్పడం, వైసీపీలో తనకి ఉన్న ప్రయారిటీ రోజురోజుకి తగ్గడం వల్ల రోజా ఆ పార్టీ నుండి బయటకొచ్చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రోజా రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత మొదటిగా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేసి ఆ పార్టీ తరపున 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం, కొద్ది రోజులకే రాజశేఖర్ రెడ్డి మరణించడంతో జగన్ కి సపోర్ట్ గా వైసీపీలో ఉంటూ వైసీపీ తరపున ఆమె నగరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. వైసీపీ అధికార ప్రతినిధిగా ఆమె జగన్ మీద చిన్న మాట కూడా పడనిచ్చేది కాదు. ఎప్పుడూ టీడీపీ పార్టీ గురించి హేళన చేయడం, లోకేష్ ని ముద్దపప్పు అంటూ సెటైర్లు వేయడం ఈవిడికి అలవాటైపోయింది. అలాంటి తినిప్పుడు వైసీపీ పార్టీ నుండి వీడాలన్న నిర్ణయానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసెంబ్లీలోనూ మీడియాలోనూ రోజా పాపులర్ అవడం వైసీపీ నేతలకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలోనే తన దూకుడును తగ్గించాలని జగన్ ముందుకి తీసుకెళ్లారు. దాంతో రోజాపై జగన్ సీరియస్ అవ్వడం జరిగింది. ఆమె దూకుడు వల్ల తమ పార్టీకి నష్టం అని భావిస్తున్నారు. ఇలా తన గురించి ఎప్పుడూ వైసీపీలో అవమానాలు రావడంతో తన చూపు మరొక పార్టీ మీద పడినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ లో నాగబాబుతో కలిసి హోస్టింగ్ చేస్తున్న ఈమెకి నాగబాబు తన తమ్ముడి పార్టీ అయిన జనసేనలోకి ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఆమె జనసేన వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే గనుక నిజమైతే రాయలసీమలోనూ తాను ఎంపీగా జనసేన పార్టీ తరపున పోటీ చేయడం ఖాయం. అంతేకాదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనంతపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాడు. రోజా కూడా అదే జిల్లా నుండి ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ జనసేన పార్టీ అక్కడ నిలదొక్కుకోవడం ఖాయమని ఈ పార్టీ భావిస్తోంది. ఆవిడికి ఈ పార్టీ ఎంపీ సీట్ ఇస్తుందో లేదో ఇంకా ఎలాంటి ప్రకటన జరగలేదు. అనుకున్న విధంగా ఆమెకు ఆ సీట్ ఇస్తే తను ఈ ప్రతిపాదనకు ఒప్పుకుంటుందో లేదో తెలియదు. ఇవి అన్నీ తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.